స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ఆనియన్ పకోడీ. టేస్ట్ కానీ ఆ క్రిస్పీనెస్ కానీ మనం ఇంట్లో చేసుకుంటే అలా రాదు, అయితే గట్టిగా వస్తుంది లేదంటే మెత్తగా వస్తుంది. ఇక్కడ నేను చూపించినట్టు సింపుల్గా ఇలా చేసి చూడండి, ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఇలానే. పకోడీ చేయడంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆనియన్ని కట్ చేయడము. ఆనియన్స్ని మరీ సన్నం కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నంగా కట్ చేసుకుంటే ఫ్రై చేసిన తర్వాత మాడిపోతాయి. పచ్చిమిర్చిని కూడా మరీ చిన్నగా కాకుండా హాఫ్ ఇంచ్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ని, పచ్చిమిర్చిని, కారం, తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇందులో ఎలాంటి మసాలాలు వేయట్లేదు. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఓమ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ని గట్టిగా కలుపుకోవాలి. ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. తర్వాత శనగపిండిని యాడ్ చేసుకొని ఇందులో 1 డ్రాప్ కూడా వేరే వాటర్ అయితే యాడ్ చేయలేదు, డైరెక్ట్ అలానే కలుపుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా పకోడీ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఇంతే, సింపుల్ ప్రాసెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.